ఒకే రచయిత ఆయన రాసిన ఒక పుస్తకానికి 1981లోనే బుకర్ ప్రైజ్ వచ్చింది. మిడ్ నైట్ చిల్డ్రన్ అని చెప్పి రెండో రచన అయింది. ఆ పుస్తకం బ్రిటిష్ వలసవాద విధానం గురించి, భారతీయ ఇబ్బందుల గురించి అద్భుతంగా వర్ణించిన పుస్తకం. ఈ పుస్తకానికి ఈ ఇండియన్ బార్న్ బ్రిటిష్ అమెరికన్ ఆథర్కి అద్భుతమైన కీర్తి వచ్చింది. అటువంటి ఆథర్ ఆ తర్వాత 6 సంవత్సరాల్లోనే చాలామందికి కంటగింపుగా మారాడు. ఆయన చేసిన తప్పేంటి? దాన్నే బ్లాసిఫెమీ అంటారు, దైవ దూషణ. ఆయన సతానిక్ వర్సెస్ అనే ఒక పుస్తకం రాశారు. దానిలో కొన్ని సెటరికల్ కామెంట్స్ చేశారు, మోకరీ చేశారు ఇస్లాంకి ముస్లిం బిలీఫ్ సంబంధించి. దానికి సంబంధించి ఆయన దైవ దూషణకి పాల్పడ్డారని చాలా ముస్లిం దేశాలు వాపోయాయి. ఆ పుస్తకాన్ని బ్యాన్ చేశాయి, ఆయన్ని బ్యాన్ చేశాయి. ఇరాన్లో అప్పుడున్న సుప్రీం లీడర్, అంటే ఇప్పుడు 33 సంవత్సరాలైంది ఇప్పటికీ, ఆయతుల్లా ఖొమైనీ, ఆయన ఫత్వా జారీ చేశారు. ఇమీడియట్గా ఎక్కడ దొరికితే అక్కడ సల్మాన్ రష్దీని చంపేయాలని చెప్పి. ఆల్రెడీ బుల్లెట్ లోడ్ అయి ఉంది, ఎక్కడ హిట్ అయితే అక్కడ టార్గెట్ అని చెప్పేశాడనమాట. అంత కోపం పడ్డాడు ఆయతుల్లా ఖొమైనీ సల్మాన్ రష్దీ గురించి. సల్మాన్ రష్దీ గొప్ప రైటరే. ఆయనది మ్యాజికల్ రియలిజం థాట్స్ అనమాట. మ్యాజికల్ రియలిజం అంటే ప్రాక్టికల్ ఉంటాయి, అంటే రియల్ వరల్డ్ గురించి ఉంటాయి, కానీ దానిలో అండర్ కరెంట్గా ఒక ఫ్యాంటసీ ఉంటుంది. లాటిన్ అమెరికన్ రైటర్స్ ఎక్కువ మంది ఈ మ్యాజికల్ రియలిజం ఫాలో అవుతుంటారు. ఉదాహరణకి నా ఫేవరెట్ ఆథర్ పాల్ కొహెలో, ఆయన రాసిన చాలా రచనలు, ద జహీర్ కావచ్చు, ఆల్కెమిస్ట్ కావచ్చు, అంటే దానిలో ఒక రియాలిటీ కనిపిస్తుంటుంది, కానీ మధ్యలో కొన్ని ఫ్యాక్ట్స్. ఉదాహరణకి ఆల్కెమిస్ట్ బుక్లో ఒక బాబు సర్చ్ చేసుకుంటూ వెళ్తాడు తను అనుకున్న ట్రెజర్, కానీ ఒక్కోసారి ఓమెన్స్ని నమ్ముతుంటాడు, అంటే వచ్చే సెంటిమెంట్స్ని, ఒక ఫ్యాంటసీని నమ్ముతుంటాడు అనమాట. సో అద్భుతంగా ఉంటాయి రచనలు. అదనే జహీర్, ఆల్కెమిస్ట్ రాసిన రచయితే పాల్ కొహెలో జహీర్ అనే బుక్ కూడా రాశాడు. సేమ్ దానిలో కూడా ఒక రియాలిటీ నమ్ముతూనే నన్ను ఎందుకు వదిలేసాలో అనే ఒక ఫ్యాంటసీలో తిరుగుతూ ఉంటాడు అనమాట ఆథర్. సో ఇవన్నీ కూడా ద రియలిజం కంబైన్డ్ విత్ మనకి ఫ్యాంటసీస్. అందుకే దీన్ని రియలిస్టిక్ ఫ్యాంటసీస్ అని కూడా అనొచ్చు. మ్యాజికల్ రియలిజం అంటాం ఈయన థాట్ని. అదే థాట్ ఈయన కూడా క్యారీ చేశాడు. కొన్ని హిస్టారికల్ ఫిక్షన్స్, కొన్ని రియలిస్టిక్ ఫ్యాంటసీస్ ఆర్ మ్యాజికల్ రియలిజం మీద దృష్టి పెట్టాడు సల్మాన్ రష్దీ. గొప్ప రైటర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఎందుకు ఇప్పుడు వార్తల్లో ఉన్నాడు? మొన్న న్యూయార్క్లో ఒక లిటరరీ ఈవెంట్లో ఆయన్ని 10 సార్లు పొడిచాడు ఒక వ్యక్తి, 10 సార్లు పొడిచాడు. దానికి కారణం పూర్తి స్థాయిలో ఇంకా బయటకు తెలియకపోయినా చావు నుంచి తప్పించుకున్నాడు రష్దీ. అంటే చాలా వరకు కొన్ని ఆర్గాన్స్ కూడా పాడవుతున్నాయి అంటే, బట్ స్టిల్ 75 సంవత్సరాల వయసులో ఆయన చావు నుంచి తప్పించుకున్నాడు. కానీ ఆయన చేస్తున్న తప్పు ఏంటంటే సతానిక్ వర్సెస్ పుస్తకం అని చాలామంది అంటారు. ముస్లిం కంట్రీస్ అయితే పూర్తి స్థాయిలో బ్యాన్ చేశాయి. భారతదేశంలో కూడా ఆ బుక్ ఇంపోర్ట్ బ్యాన్ అయిపోయింది అనమాట. 1988లోనే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్న టైంలో సతానిక్ వర్సెస్ని భారతదేశంలో కూడా బ్యాన్ చేశారు. మీకు తెలుసు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్లిమిటెడ్ కాదు, దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఆర్టికల్ 19 క్లాజ్ 2లో ఉన్నాయి. ఏదైనా పబ్లిక్ సెంటిమెంట్స్, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే పుస్తకాలు భారతదేశంలో వద్దు. అదేవిధంగా సెడిషన్. అయితే దైవ దూషణ అనేది ఏ దేశం కూడా ఒప్పుకోదన్నమాట. సో దాని మీద ఆయన పైన గత 33 సంవత్సరాల నుంచి చాలామంది అటెంప్ట్స్ చేశారు. 1-2 సార్లు చాలా సీరియస్ అటెంప్ట్స్ జరిగాయి. 1989లో ఒక పెద్ద ఫెయిల్డ్ అటెంప్ట్ జరిగిందనమాట ఆయన పైన, మర్డర్ అసాసినేషన్ది. సో ముస్లిం కంట్రీస్లో అయితే ఆయన పైన ఫత్వాలు కూడా ఉన్నాయి, ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయమని. మొత్తానికి ఆయతుల్లా ఖొమైనీ చెప్పిన మాట ఆల్మోస్ట్, అంటే ఈయన చనిపోలేదు కానీ ఆయన చంపేది అనేది, ఆయన చావు అనేది ఇట్ ఈస్ ఫైడ్ లైక్ ఎ బుల్లెట్ దట్ వోంట్ రెస్ట్ అంటిల్ హిట్స్ ద టార్గెట్. అంటే ఒక బుల్లెట్ లోడ్ అయింది, టార్గెట్ హిట్ అయ్యేదాకా ఎవరిని లేదని చెప్పి. అయితే భారతదేశంలో సతానిక్ వర్సెస్ ఎందుకు బ్యాన్ అయిందంటే, అప్పట్లో ఒక విమర్శ ఉండేది, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ముస్లిం ఓటీ బ్యాంక్ని కాపాడుకోవడానికి సతానిక్ వర్సెస్ బ్యాన్ చేస్తుందని. అదేం కాకపోవచ్చు. సతానిక్ వర్సెస్ ఇండియాలోనే కాదు, చాలా ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారో చాలా కంట్రీస్లో బ్యాన్ అయింది. కాబట్టి మనం అలా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా కొన్ని పుస్తకాలు, కొన్ని సినిమాలు, కొన్ని రచనలు ఎక్కువ మంది సెంటిమెంట్స్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాటి గురించి ఆలోచించాల్సిందే. అవి రచయితకు కూడా ముప్పే. అండ్ రాయొద్దు అని కాదు, లిబరల్ సొసైటీలో ఏదైనా రాయొచ్చు, కానీ దైవ దూషణ అనేది అది ఏ దేవుడైనా సరే, నువ్వు దేవుడిని నమ్మినా నమ్మపోయినా దేవుడి మీద సటారికల్గా చేయటం అనేది తప్పే. ఇంకొకటి మీరు గమనించే ఉంటారు, ఒక 7-8 ఏళ్ల క్రితం ఫ్రాన్స్లో ఒక సటారికల్ మ్యాగజైన్ ఉంది, చార్లీ హెబ్డో అని చెప్పి. వాళ్ళు ప్రాఫెట్ మొహమ్మద్ మీద కార్టూన్స్ గీసినందుకు IS వాళ్ళు, ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు వెళ్ళి వాళ్ళ మొత్తం ఆఫీస్ని అటాక్ చేసి చాలామంది చంపేశారు.
అంటే అది అటాక్ చేసి చంపేయడం అనేది డిస్ప్రపోర్షనల్. కానీ దేవుడి మీద సెటైర్స్ వేయడం అనేది ఎంతవరకు సమంజసం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు లేదనేది మనకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఒకళ్ళు నమ్మే సిద్ధాంతం మీద వెగతాలు చేయడం అనేది అంత రైట్ పద్ధతి కాదు.